వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష ఉండదు. చివరికి ఏం చెప్పారంటే మా ఫ్యాక్టరీలో అన్ని బాగానే ఉన్నాయి అని యజమాని తనకు తానే చెప్పుకుంటే సరిపోతుందంట. అన్ని బాగోపోయినా యజమాని ఈ రోజున కార్మిక వర్గంతో పాటు గ్రామీణ శ్రామికులు, గ్రామీణ వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు వాళ్ళందరూ కూడా ఈ రోజున గ్రామీణ పేదలకి జాతీయ ఉపాధి హామీ పథకం, గాంధీ గారి పేరుతో ఉన్న పథకం ఎంతో కొంత ఉపయోగపడింది. అది కూడా పోరాడి సాధించుకున్నదే. ఈ రాష్ట్రంలోనే పిఆర్సీ అయిపోయింది, అప్పుడే ఇవ్వలేదు. డిఏ బకాయిలు 4-5 ఉన్నాయి, ఇవ్వట్లేదు. ప్రతిదీ కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి. బ్యాంకులు అమ్మేస్తున్నారు, బ్యాంకులు విలీనం చేస్తున్నారు. ఎల్ఐసి ఈ రోజున లక్షల కోట్ల ఆస్తి కలిగినటువంటి జాతీయ సంపద, కానీ వాడికి ఎకరా 99 పైసలు ఇస్తే తప్పైంది అని లోకేష్ గారు అడుగుతున్నారు, చంద్రబాబు గారు అడుగుతున్నారు. అంటే మనం ఓట్లేసి కాకుండా మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ లేబర్ కోడ్ల యొక్క సారాంశం చూస్తే కార్మికులకి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతుంది, బేరసారాలాడే హక్కు లేకుండా పోతుంది, సమ్మె చేసే హక్కు లేకుండా పోతుంది. సేవ చేస్తున్నారు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల బాధ్యతని చూస్తున్నారు. కానటువంటి అంగన్వాడీల్ని, ఆశాల్ని, మిడ్ డే మీల్ కానిటువంటి ఎవరైతే ఉన్నారో స్కీమ్ వర్కర్స్ వాళ్ళు అసలు కార్మికులుగానే గుర్తించట్లేదు, చాకరీ చేయించుకుంటున్నారు. మరి ఈ లేబర్ కోర్టులో వాళ్ళకి ఏమైనా మంచి చట్టం ఏమైనా తెచ్చారా? ఏమీ లేదు. భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు కార్మిక ఉద్యోగులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. ఈ చట్టాలన్నీ కూడా పోరాడి సాధించుకున్నాయి, త్యాగాలతో సాధించుకున్నాయి, రక్త తర్పణంతో కార్మికులు జైలుకి వెళ్లి సాధించుకున్నాయి. ఇటువంటి ఎంతో కొంత ఉపయోగపడుతున్న కార్మిక చట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తేవటాన్ని నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేక కేంద్రాల్లో వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేశారు. భీమవరంలో ఈ రోజున పెద్ద ఎత్తున సమ్మె, భారీ ప్రదర్శన సభ జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కును దెబ్బతీస్తున్నాయి, సమ్మె హక్కులు దెబ్బతీస్తున్నాయి. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కార్మికుల మీద పని భారాన్ని పెంచుతున్నాయి, మహిళల యొక్క పని భారాన్ని పెంచుతున్నాయి. భద్రత లేనటువంటి రాత్రిపూట కూడా మహిళల్ని పనిచేయమని లేబర్ కోడ్లు ఆదేశిస్తున్నాయి. అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ ఈ చట్టాలన్నీ కూడా ఈ కార్మిక కోడ్లు దెబ్బతీస్తున్నాయి. అందుకు ఈ లేబర్ కోడ్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఈ సమ్మె తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున గ్రామీణ పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాకుండా దాన్ని దెబ్బతీశారు. హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని దెబ్బతీసి పథకానికి మార్చారు. కేంద్ర ప్రభుత్వం నిధుల్ని తగ్గించింది, తన వాటా 90% నుంచి 60% తగ్గించింది. రాష్ట్రాల మీద భారం వేసింది. కార్మికులు పనిచేసే చోట, కోరే చోట పని కాకుండా, పనిని వేరే ప్రాంతాల్లో కోరుకున్న పని కాకుండా వేరే పనులు కేటాయిస్తూ
ఈ ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీశారు. దీన్ని కూడా ఈ కొత్త గ్రామ్ జీప్ పథకాన్ని రద్దు చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బ్యాంకులు నమ్మేస్తుంది, రైల్వేలు నమ్మేస్తుంది, LIC నమ్మేసింది, నౌకాశ్రయాల్ని, విమానాశ్రయాల్ని నమ్మేస్తుంది. ఈ రోజున విచ్చలవిడిగా దిగుమతులకి అనుమతిస్తుంది, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, రైతులకి మద్దతు ధరల చట్టం లేదు, అసంఘటిత కార్మికులకి చట్టం లేదు, కార్మికులకి ఉద్యోగులకి PRCలు DAలు లేవు, CPS చట్టం ఉద్యోగుల యొక్క హక్కుల్ని హరిస్తుంది. వీటన్నిటిని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతున్నాం. కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతున్నాం. ఈ లేబర్ కోడ్లకి వంత పాడుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ తమ విధానాన్ని మార్చుకోవాలని కోరుతున్నాం. ఈ రోజున దేశంలో కేరళ వామపక్ష సంఘటన ప్రభుత్వం, ఎర్ర జెండా ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తుంది, కార్మికులకు అనుకూలమైన విధానాలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ పోరాటాలు పెద్ద ఎత్తున సాగుతాయని తెలియజేస్తాం.